ఓకే. సో రిఫార్మ్స్ ఇన్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ కూడా చూసేద్దాం ఈ చాప్టర్లో. ఫిజికల్ డెవలప్మెంట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఫిజికల్ అంటే గవర్నమెంట్ ఫినాన్సెస్ కి సంబంధించిన డిఫరెంట్ థింగ్స్ విచ్ హ్యాపెండ్ లాస్ట్ ఇయర్లో ఏమేం జరిగాయి. అందులో ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా కొన్ని చేంజెస్ ని తీసుకొచ్చారు. గుడ్ ఈవినింగ్ శ్రావణి. ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ లో కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఏంటనేది ఒకసారి చూస్తాం. ఇక్కడ the government has consistently adopted reform measures aimed at the long-term benefits of a more transparent, efficient and taxpayer-friendly administration. సో ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు చూడండి, ఆనరింగ్ ది ఆనెస్ట్. ఇలాంటి పాయింట్స్ ఏవైతే మీ కొటేషన్స్ లో ఇచ్చారో దే ఆర్ ఇంపార్టెంట్. ట్రాన్స్పరెంట్ టాక్సేషన్, ఆనరింగ్ ది ఆనెస్ట్, అంటే ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళని ఆనర్ చేయడం అంటే గౌరవించడం అనేది 2020 ఆగస్ట్ 2020లో లాంచ్ చేశారు. ఎందుకు లాంచ్ చేశారు? దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? విత్ అన్ ఆబ్జెక్టివ్ టు ఇంపార్ట్ గ్రేటర్ ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అండ్ టు ఎలిమినేట్ ఫిజికల్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ట్యాక్స్ పేయర్స్ అండ్ ట్యాక్స్ ఆఫీసర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ట్యాక్స్ పేయర్స్ అంటే ట్యాక్స్ కట్టే వాళ్ళలో ఎవరైతే ఆనెస్ట్ గా ట్యాక్స్ వాళ్ళు కట్టేస్తారో వీళ్ళని గౌరవించుకోవాలి అనేది ఇక్కడ ఆబ్జెక్టివ్. ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే 2020లో తీసుకొచ్చిన రిఫార్మ్స్ లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది, ఫిజికల్ ఇంటర్ఫేస్ ని ఎలిమినేట్ చేయడం. అంటే చూడండి, ఇక్కడ ఒక ట్యాక్స్ ఆఫీసర్, ఇతను ఆఫీసర్, ఇతను ట్యాక్స్ పేయర్, వీళ్ళిద్దరూ డైరెక్ట్ గా ఫిజికల్ గా ఒక దగ్గర నిల్చొని మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫేస్లెస్, అర్థమైందా? ఎదురుగా నిల్చొని మాట్లాడాల్సిన అవసరం లేకుండా సిస్టమ్ ని క్రియేట్ చేశారు. జనరల్ గా ఏంటంటే ట్యాక్స్ ఆఫీసర్ అంటే అందరికీ భయం వేస్తుంది. అంటే మనకు తెలిసి కూడా తెలియకుండా పొరపాటు ఎక్కడైనా తప్పులు చేసేసామేమో అని చెప్పి ట్యాక్సేషన్ ఆఫీస్కి వెళ్ళడానికి భయపడతారు. జనరల్ గా కొంతమంది ఏంటంటే ట్యాక్స్ కట్టకూడదని కాదు, ప్రొసీజర్ కాంప్లెక్స్ అనో లేకపోతే ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం అయినా మన వెంట పడిపోతారేమో, మనకేమీ తెలియదనో, ఇట్లాంటి భయానికి దే స్టే అవే ఫ్రమ్ ట్యాక్సెస్. ట్యాక్సేషన్ ఆఫీసర్స్ కి దూరంగా ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కి దూరంగా ఉంటారు. ఎలాంటిది పోగొట్టాలని చెప్పి ఫిజికల్ ఇంటర్ఫేస్, ఫిజికల్ గా ఒకరికొకరు నిల్చొనే అవసరం లేకుండా చేయాలని చెప్పి, ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయాలని చెప్పి, ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్ చేయాలని చెప్పి, జవాబుదారీతనం, అకౌంటబిలిటీ ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఈ కొత్త సిస్టమ్ ని తీసుకొచ్చారు. ఈ సిస్టమ్ లో భాగంగా ఇందులో చూడండి, కీ ఫీచర్స్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఏంటి? యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొత్త టెక్నాలజీస్ ఉపయోగించడం అండ్ రికగ్నైజింగ్ ట్యాక్స్ పేయర్స్ యాజ్ పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్. ట్యాక్స్ పేయర్స్ అంటే ఎవరు? నేషన్ బిల్డింగ్, దేశాన్ని మనం నిర్మించుకునే క్రమంలో దే ఆర్ పార్ట్నర్స్. ఏ రకంగా? ప్రజలు ట్యాక్స్ కడితేనే కదా ఫండ్స్ వస్తాయి గవర్నమెంట్ కి. సో హూ ఎవర్ ఈస్ మేకింగ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ టు ది గవర్నమెంట్, ఎవరైతే డబ్బులు కడుతున్నారో గవర్నమెంట్ కి, వీళ్ళందరూ ఎవరు? దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ పార్ట్నర్స్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. అందుకే వాళ్ళని గౌరవించాలి అని చెప్పి చెప్పారు. మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉన్న పాయింట్ చూడండి. ద ప్లాట్ఫామ్ స్టాండ్స్ ఆన్ 3 pillars ఆఫ్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్. ఏంటా 3 pillars? ఒకటి ఫేస్లెస్ అసెస్మెంట్, ఫేస్లెస్ అపీల్ అండ్ ట్యాక్స్ పేయర్స్ చార్టర్. These 3 are important from the perspective of prelims and from the perspective of mains also. ఈ పాయింట్స్ మీకు డెఫినెట్ గా రాయాల్సి ఉంటుంది. టాక్సేషన్ లో రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చారు లేటెస్ట్ అంటే 3 రిఫార్మ్స్. ఒకటి ఫేస్లెస్ అసెస్మెంట్, ఫేస్లెస్ అపీల్, ట్యాక్స్ పేయర్స్ చార్టర్. ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. ఈజ్ దిస్ క్లియర్ టిల్ నౌ? ఓకే. సో ఫేస్లెస్ అసెస్మెంట్ స్కీమ్ 2020 పేర్లోనే ఉంది, ఫేస్లెస్ అసెస్మెంట్ అంటే డైరెక్ట్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు దీన్ని ఈ అసెస్మెంట్ స్కీమ్ అనేవాళ్ళు, ఇప్పుడేమో ఫేస్లెస్ అసెస్మెంట్ స్కీమ్ 2020 అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఐడియా ఏంటంటే ఆటోమేటెడ్ ర్యాండమ్ అలొకేషన్ ఆఫ్ కేసెస్ అక్రాస్ ఇన్కమ్ ట్యాక్స్ టీమ్స్ విత్ డైనమిక్ జ్యూరిస్డిక్షన్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే చూడండి, నిశాంత్ ఉన్నాడు. Let us say Nishant is part of Andhra Pradesh. Tarun is part of Telangana state. Shravani, let us say she is part of
తమిళనాడు. శ్రావణి ఈజ్ పార్ట్ ఆఫ్ తమిళనాడు అనుకోండి. మామూలుగా అయితే మనకి ఎలా ఉంటుంది, ఆంధ్రాకి చెందిన నిశాంత్ ఆంధ్రాలో ఉన్న ట్యాక్స్ ఆఫీసర్తో మాట్లాడతాడు. తెలంగాణకు చెందిన తరుణ్ తెలంగాణలో ఉన్న ట్యాక్స్ ఆఫీసర్స్తో మాట్లాడతాడు. తమిళనాడులో ఉన్న శ్రావణి తమిళనాడులో ఉన్న ట్యాక్స్ ఆఫీసర్తో మాట్లాడతాడు. అంటే లోకల్గా ఉండే వాళ్ళతో మాట్లాడతాడు. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఫేస్లెస్ అసెస్మెంట్లో భాగంగా ఆటోమేటెడ్ ర్యాండమ్ అలొకేషన్ ఆఫ్ కేసెస్, అంటే ఎవరు హ్యాండిల్ చేస్తారు అనేది సిస్టమ్ జనరేట్ చేస్తుంది ర్యాండమ్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో ఉన్న నిశాంత్ని తమిళనాడులో ఉన్న ఆఫీసర్ డీల్ చేయొచ్చు, తన కేసుని వీళ్ళు డీల్ చేయొచ్చు. అంటే ఎవరు చేస్తారనేది ఎవరి చేతిలోనూ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు చేస్తారో ముందే తెలిసిందనుకో, ట్యాక్స్ ఆఫీసర్ నిన్ను ఏం చేస్తాడు, ఇగో నీ కేసు నాకు వచ్చింది, నువ్వు తమిళనాడువి నేను తమిళనాడే, పక్కనే ఉన్నాం. దీనివల్ల ఏమవుతుందంటే కరప్షన్ జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే ఇక్కడ రాశారు డైనమిక్ జ్యూరిస్డిక్షన్ అని. జ్యూరిస్డిక్షన్ అంటే పరిధి, అంటే ఆంధ్ర జ్యూరిస్డిక్షన్ వాళ్ళది ఆంధ్రాలో, తెలంగాణ జ్యూరిస్డిక్షన్ వాళ్ళు తెలంగాణలో, అలా కాకుండా ఎక్కడున్న వాళ్ళ కేసు ఎవరైనా సరే హ్యాండిల్ చేసేలాగా ఎలొకేషన్ అనేది జరుగుతుంది. దీనివల్ల కరప్షన్ తగ్గుతుంది, ప్రజలకి భయం తగ్గుతుంది, అండ్ ఇష్యూస్ అనేవి రిజాల్వ్ అవుతాయి అనేది ఉద్దేశం. సో అందుకే ఇక్కడ ఏం రాస్తారు, దీనివల్ల ఏమొస్తుంది, ఇట్ కెన్ లీడ్ టు అన్ ఎఫిషియంట్ నాన్ డిస్క్రిషనరీ, అంటే వాళ్ళంతా వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోకుండా, డిస్క్రిషనరీ ఉండదు, అన్బయాస్డ్ ఎటువంటి పక్షపాతం లేకుండా సింగిల్ విండో సిస్టమ్ ఆఫ్ అసెస్మెంట్ కి అవకాశం అనేది వస్తుంది. ఈజ్ దిస్ క్లియర్ టు ఎవ్రీవన్? ఆంధ్రాలో ఉండేవాడు బయట వాడు ఇక్కడ అక్కడ ర్యాండమ్ గా అలొకేషన్ జరుగుతుంది. ఏ ఇద్దరు మధ్య డీలింగ్ జరిగినా ముందే ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు కాకుండా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది, బయాస్ ఉండదు, పక్షపాతం అనేది లేకుండా చేస్తారు. ఇది ఫేస్లెస్ అసెస్మెంట్ స్కీమ్. Is this clear? ఫేస్లెస్ అసెస్మెంట్ స్కీమ్ లో భాగంగా నేషనల్ ఫేస్లెస్ అసెస్మెంట్ సెంటర్ ని ఢిల్లీలో పెడుతున్నారు. ఇది సో ఢిల్లీలో దేర్ విల్ బి వన్ నేషనల్ అసెస్మెంట్ సెంటర్, ఫేస్లెస్ అసెస్మెంట్ సెంటర్. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరెవరైతే ఫైల్ చేస్తారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇష్యూ చేస్తారు. వీళ్ళ నుంచి డైరెక్ట్ గా నోటీసులు వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ర్యాండమ్ గా అలొకేషన్ జరుగుతుంది అసెస్మెంట్ యూనిట్స్ కి. అది ఎవరు జరుగుతుంది అనేది తెలియదు. ప్రతి రీజన్ లో కూడా రీజనల్ అసెస్మెంట్ యూనిట్, ఇదంతా మీరు మెమరైజ్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు ఇదంతా అవసరం లేదు. జస్ట్ రిమెంబర్ దట్ దేర్ ఈస్ వన్ నేషనల్ ఫేస్లెస్ అసెస్మెంట్ సెంటర్. అలాగే రీజనల్ సెంటర్స్ కూడా ఉంటాయి. వీళ్ళు ఈ ఎన్ఎఫ్ఏసి వాళ్ళు ర్యాండమ్ గా అలొకేట్ చేస్తారు. ఎవరికి వెళ్తుందో తెలియదు అని ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. దానివల్ల ట్రాన్స్పరెన్సీ వస్తుంది అన్న ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్లో చార్ట్ అసలు మీకు అవసరమే లేదు, ఏమాత్రం మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ అబౌట్ నేషనల్ ఫేస్లెస్ అసెస్మెంట్. అలాగే ఫేస్లెస్ అపీల్స్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తే మళ్ళీ చాలా టైం పడుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంటే ఏంటి, ఎందుకు ఫైల్ చేయాలి, ఎలా ఫైల్ చేయాలి, నాట్ రిక్వైర్డ్. అది సిఏ కోర్సులో మనకు వస్తాయి, కానీ యూపీఎస్సీకి యువర్ నాట్ అంత డీటెయిల్డ్గా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఒకవేళ గవర్నమెంట్ చేసిన క్యాలిక్యులేషన్లో కావచ్చు, అంటే మీరు కట్టాల్సిన ట్యాక్స్లో నీ క్యాలిక్యులేషన్ ఒకలా ఉంది, గవర్నమెంట్ చేసిన క్యాలిక్యులేషన్ ఇంకోలా ఉందనుకోండి. అప్పుడు నువ్వేం చేస్తావు, అప్పీల్కి వెళ్తావు. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఏం చేస్తాం, వి గో ఫర్ అప్పీల్. అప్పీల్ అనేది ఎక్కడ చేయొచ్చు, ఏదైనా కోర్టులో చేయొచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేషనల్ ఫేస్లెస్, ఇక్కడ మళ్ళీ దీనికి కూడా నేషనల్ ఫేస్లెస్ అపీల్ సెంటర్, నేషనల్ ఫేస్లెస్ అపీల్ సెంటర్. ఫేస్లెస్ అపీల్ సెంటర్ అనేది ఒక ట్రైబ్యునల్ లాగా అనుకోండి. ఇమాజిన్ ఇట్ లైక్ ఏ ట్రైబ్యునల్, అంటే ఒక స్పెషల్ కోర్ట్ లాగా అనుకోండి. అర్థమైందా? ట్యాక్స్ అపీల్స్ అన్ని కూడా వీళ్ళే ఫైనలైజ్ చేస్తారు. ఇక్కడ మనం వీళ్ళకి కేసు అప్లై చేసుకోవచ్చు. ఇది చూడండి ఇక్కడ ఏం రాశారు, ఫైలింగ్ ఆఫ్ అపీల్ బై ద ట్యాక్స్ పేయర్ విత్ ఎన్ఎఫ్ఏపిసి అండ్ ఆటోమేటెడ్ ర్యాండమ్ అలాట్మెంట్ ఆఫ్ అపీల్ టు అపీల్ యూనిట్. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, యాజ్ ఎ ట్యాక్స్ పేయర్ యూ విల్ ఫైల్ యువర్ అపీల్ విత్ ఎన్ఎఫ్ఏపిసి. కేసు ఎవరికి ఇస్తారనేది తెలియదు, వీళ్ళకి వసూలు చేస్తే వీళ్ళ కింద చాలా ఉంటాయి యూనిట్స్, అందులో ర్యాండమ్ గా ఏదో ఒక యూనిట్ కి నీ కేసు అలాట్ అవుతుంది. సో వాళ్ళు నీ కేసుని డీల్ చేస్తారు. అగైన్ ఇట్ ఈస్ ఎ ర్యాండమ్ అలొకేషన్ ఆఫ్ కేసెస్.
అందుకే నేషనల్ ఫేస్లెస్ అపీల్ సెంటర్ అని చెప్పి రాశారు. అండ్ దేర్ ఆర్ రీజనల్ ఫేస్లెస్ అపీల్ సెంటర్స్. రీజనల్ ఫేస్లెస్ అపీల్ సెంటర్స్ కూడా ఉంటాయి. ఏది ఎవరికి ఇస్తారనేది ఈ ఎన్ఎఫ్ఏపిసి వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు దీన్ని డిసైడ్ చేస్తారు. ఆల్ ఇన్కమ్ ట్యాక్స్ అపీల్స్ కూడా ఇందులోనే ఫైనలైజ్ అయిపోతాయి. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, విత్ ది ఎక్సెప్షన్ ఆఫ్, మీకు ఎగ్జామ్ అడగచ్చు, విత్ ది ఎక్సెప్షన్ ఆఫ్ అపీల్స్ రిలేటింగ్ టు సీరియస్ ఫ్రాడ్స్, మేజర్ ట్యాక్స్ ఎవేషన్, సెన్సిటివ్ అండ్ సర్చ్ మ్యాటర్స్, ఇంటర్నేషనల్ ట్యాక్స్ అండ్ బ్లాక్ మనీ. అంటే పెద్ద పెద్ద వ్యవహారాలు మాత్రం వీళ్ళు డీల్ చేయరు, కోర్టుకి వెళ్తాయి, సుప్రీం కోర్టుకి వాటికి వెళ్ళి డీల్ అవుతాయి. కానీ చిన్న చిన్న ఇష్యూస్ ఏవైనా ఉంటే నేషనల్ ఫేస్లెస్ అపీల్ సెంటర్ డీల్ చేసేస్తుంది. ఏ కేసు ఎవరికి ఇస్తారనేది కూడా గ్యారంటీ లేదు, ఎందుకంటే ఫిజికల్ గా మనం వెళ్ళక్కర్లేదు. యూ డోంట్ నీడ్ టు గో ఫిజికల్లీ. ఈ అపీల్మెంట్ చూడండి, ఇక్కడ ఈ అపీల్ ప్రొసీడింగ్స్ ఎలక్ట్రానికల్ గానే జరుగుతాయి. యూ డోంట్ నీడ్ టు గో ఫిజికల్లీ. ఇక్కడ రాశారు చూసారా, ఆల్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ టేక్స్ ప్లేస్ ఎలక్ట్రానికల్లీ and the SSC and the assessing officers are not required to attend the proceedings personally or through an authorized representative. Representative ni pampakkalledu, వాళ్ళు పర్సనల్ గా అటెండ్ అవ్వక్కర్లేదు. అందుకే ఈ పదం వచ్చింది. ఏంటా పదం? ఫేస్లెస్. ఫస్ట్ మాట్లాడింది ఫేస్లెస్ అసెస్మెంట్, ఇప్పుడు మాట్లాడుతుంది ఫేస్లెస్ అపీల్స్. అంటే నువ్వు ఇల్లు కదలకుండానే నువ్వు కేసు వేసుకోవచ్చు, అపీల్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. ఇల్లు కదలకుండానే అన్ని విషయాలు కూడా అయిపోతాయి. జస్ట్ రిమెంబర్ దీస్ టూ థింగ్స్. ర్యాండమ్ ఎలకేషన్ జరుగుతుంది, ఇల్లు కదలక్కర్లేదు, ఫిజికల్ ఇంటర్ఫేస్ అవసరం లేదు, అన్ని ఎలక్ట్రానికల్ గానే జరుగుతాయి. రిమెంబర్ దీస్ 2 or 3 థింగ్స్. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఈజ్ దిస్ క్లియర్? అపీల్ స్కీమ్ అర్థమైందా అందరికీ? రైట్. సో నెక్స్ట్ చూడండి, ట్యాక్స్ పేయర్స్ చార్టర్. ఇది ఇంకా ఈజీ, ట్యాక్స్ పేయర్స్ చార్టర్. చార్టర్ అంటే అర్థం ఏంటంటే, మీరు కొన్ని గవర్నమెంట్ ఆఫీసులకు ఎప్పుడైనా వెళ్ళారు అనుకోండి, బయట ఒక బోర్డు పెడతారు. ఈ కాన్సెప్ట్ ఏమంటారంటే సిటిజన్ చార్టర్ అంటారు. ఈ చార్టర్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ పాయింట్స్. ఆ పర్టిక్యులర్ గవర్నమెంట్ ఆఫీస్ యొక్క ఆబ్లిగేషన్స్ ఏంటి అంటే, ప్రజల పట్ల, అంటే కస్టమర్స్ అంటే ఎవరు? వాళ్ళకి ప్రజల పట్ల వాళ్ళ ఆబ్లిగేషన్స్ ఏంటి? దీస్ ఆర్ అవర్ డ్యూటీస్ టువర్డ్స్ పీపుల్. అలాగే యాజ్ ఎన్ ఇండివిజువల్ వాట్ ఆర్ యువర్ రైట్స్? ఒక ఇండివిజువల్గా నీ రైట్స్ ఏంటి, నీకు ఎటువంటి హక్కులు ఉన్నాయి, నువ్వేమేమి అడగొచ్చు, వీటన్నిటిని మెన్షన్ చేసేదాన్ని మనం ఏమంటాం? చార్టర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ జాయినింగ్ అవర్ ఆర్గనైజేషన్, సో యాజ్ ఎ స్టూడెంట్ వాట్ ఆర్ యువర్ రైట్స్? యాజ్ అన్ ఆర్గనైజేషన్ what are our responsibilities? If I mention everything in a single document, that is charter, as simple as that. అలాగే ట్యాక్స్ పేయర్స్ చార్టర్లో కూడా మీరు చూడాల్సింది చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యొక్క కమిట్మెంట్స్ ఏమేమి రాశారో చూసారు ఇక్కడ. జస్ట్ ర్యాండమ్ గా చదివేయండి ఒకసారి. కర్టియస్, ఫెయిర్, రీజనబుల్ ట్రీట్మెంట్ టు ట్యాక్స్ పేయర్స్. అంటే ట్యాక్స్ పేయర్స్ అందరికీ మేము ఒకేలాగా ట్రీట్ చేస్తాం, గౌరవంగా కర్టసీతో ట్రీట్ చేస్తాము. అలాగే ఇంకేం రాశారు? ట్రీట్మెంట్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ యాజ్ ఆనెస్ట్ అన్లెస్ ద డిపార్ట్మెంట్ హ్యాస్ అ రీజన్ టు బిలీవ్ అదర్వైజ్. ప్రతి ట్యాక్స్ పేయర్ ని ఆనెస్ట్ గానే భావించాలి, ఏదైనా రీజన్ ఉంటే తప్పితే. ముందే మనిషిని చూడగానే వీడు ఎగ్గొట్టేవాడిలాగా చూడకూడదు. ఫస్ట్ యూ ట్రీట్ హిమ్ యాజ్ ఆనెస్ట్ అన్లెస్ యూ హ్యావ్ అ రీజన్, అంటే వాడు ఎగ్గొట్టాడనే ప్రూఫ్ ఉంటే తప్పితే అందరినీ గౌరవించుకుంటూ వెళ్ళాలి. ఫెయిర్ అండ్ ఇంపార్షియల్ అపీల్ ప్రొసీజర్ రివ్యూ మెకానిజం. ఇంపార్షియల్ అంటే ఎటువంటి పార్షియాలిటీ లేకుండా అపీల్స్, ఏదైనా కేసు పెట్టినా ఏం చేసినా అపీల్స్ ప్రొసీజర్ రివ్యూ చేసే మెకానిజం. యూ డోంట్ నీడ్ టు మగ్ అప్ ఆల్ దీస్ థింగ్స్. ద ఓన్లీ థింగ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ ఈస్ దీస్ ఆర్ ది ఆబ్లిగేషన్స్ ఆర్ ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యొక్క కమిట్మెంట్. ఇదంతా ఇది డిపార్ట్మెంట్ యొక్క కమిట్మెంట్. అంటే 14 పాయింట్లు ఇచ్చారు. సిటిజన్ చార్టర్లో భాగంగా, ట్యాక్స్ పేయర్ చార్టర్లో భాగంగా 14 పాయింట్స్ మెన్షన్ చేశారు. సిమిలర్గా ట్యాక్స్ పేయర్గా నీకు కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి.
డిపార్ట్మెంట్ ఇవన్నీ నా ఆబ్లిగేషన్, ఇది నా బాధ్యత అని చెప్పినప్పుడు యాజ్ ఎ ట్యాక్స్ పేయర్ యూ ఆల్సో హ్యావ్ సమ్ ఆబ్లిగేషన్స్. ఏంటవి? యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఆనెస్ట్లీ డిస్క్లోజ్ ఫుల్ ఇన్ఫర్మేషన్, కంప్లైంట్స్ ఆబ్లిగేషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలి, ఇలాంటివి అన్నమాట. అలా అన్ని ఒక 6 పాయింట్లు రాశారు. 6 పాయింట్స్ రాశారు. సో మీకు సమ్మరైజ్ చేయాలంటే డిపార్ట్మెంట్ యొక్క కమిట్మెంట్, అంటే వాళ్ళు ఏమేమి చేయాలనుకుంటూ ఏమేమి వాళ్ళు కమిట్ చేస్తున్నారు, అండ్ ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్ యొక్క ఆబ్లిగేషన్స్, నీ రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు ఏంటి, ఈ రెండు కలిపి ఉండేదే ట్యాక్స్ పేయర్స్ చార్టర్. దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్? యూ విల్ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా, డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, నా రెస్పాన్సిబిలిటీ ఏంటి, క్రిస్టల్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఎవరిని అడగక్కర్లేదు, ఇప్పుడు పలానా పని డిపార్ట్మెంట్ చేసిద్దా చెయ్యదా మీరు అడగక్కర్లా, చార్టర్ చూస్తే మీకు తెలుస్తుంది. నువ్వేం చెయ్యాలి, వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ యాజ్ అ ట్యాక్స్ పేయర్, నీ ఆబ్లిగేషన్ చూస్తే నీకు అర్థమవుతుంది. సో ఇది ట్రాన్స్పరెన్సీ అనమాట. ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం కోసం సిటిజన్ చార్టర్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే చార్టర్ క్లియరా? ఈజ్ దిస్ పాయింట్ క్లియర్? హ్యావ్ యూ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ చార్టర్? ఆఫ్టర్ ఎవ్రీ కాన్సెప్ట్ ఐ ఆస్క్ యూ, మీరు అప్పుడు ఏమైనా ఉంటే అది చెప్పేయండి, క్లియర్ చేస్తాం. Say yes, no. If you have any doubts, post. Yes, clear, sir. Okay, next చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ జస్ట్ ఫ్రమ్ ప్రిలిమ్స్. ఎందుకో చూడండి. అది నీడ్ ఫర్ అన్ ఇండిపెండెంట్ ombudsman టు ఎన్ష్యూర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ రైట్స్. ombudsman అనే పదం విన్నారా ఎప్పుడైనా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ombudsman? ఎవరైనా చెప్పండి. ombudsman అంటే మీనింగ్ ఏంటి? ombudsman మీన్స్ మనకి ఏమైనా ఇష్యూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే కంపల్సరీ అది రిసాల్వ్ అయ్యింది సార్ ప్రాబ్లం. యాక్చువల్లీ ombudsman వార్డ్ నేను ఎక్కువ బ్యాంకింగ్ సెక్టర్ లో విన్నాను. బ్యాంక్ లో ఈ పదం విన్నారా? స్వతంత్ర న్యాయవాది, ఫిర్యాదుల పరిష్కారం. గ్రీవెన్స్ రిడ్రెసల్ అనే పదం విన్నారా? గ్రీవెన్స్ రిడ్రెసల్ అంటే అర్థం ఏంటి? కంప్లైంట్స్. యాజ్ అన్ ఇండివిజువల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కంప్లైంట్, ఆ కంప్లైంట్ ని రిడ్రెస్ చేయడం అంటే హ్యాండిల్ చేయడం. రిడ్రెసల్ ఈజ్ నథింగ్ బట్ హ్యాండ్లింగ్ ద కంప్లైంట్. ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఇట్ విల్ హ్యావ్ ఎ గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్, అంటే మన కంప్లైంట్స్ ని హ్యాండిల్ చేయడానికి ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. అలాగే ట్యాక్స్ విషయంలో కూడా మీకేమైనా కంప్లైంట్స్ ఉంటే, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందో ఆలోచించండి. ఇది ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్, ఇది దిస్ ఈజ్ డిపార్ట్మెంట్, దిస్ ఈజ్ ట్యాక్స్ పేయర్. ఇప్పుడు ట్యాక్స్ పేయర్కి డిపార్ట్మెంట్ మీదే కంప్లైంట్ ఇవ్వాలి అనుకోండి, ఎవరికి ఇస్తారు? మీరు ఆలోచించి చెప్పండి. డిపార్ట్మెంట్ మీదే మీరు కంప్లైంట్ ఇవ్వాలి. సో లెట్ us say there is a body, ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పారు. ట్యాక్స్ పేయర్కి ఏదన్నా కంప్లైంట్ ఉంటే ఈ ఆర్గనైజేషన్కి ఇవ్వచ్చు అని చెప్పారు. అయితే ఈ ఆర్గనైజేషన్ అనేది ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ ప్రకారం పనిచేస్తుంది అనుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ అండర్ ది గైడ్ లైన్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, అంటే ఇట్ ఈస్ అండర్ డిపార్ట్మెంట్ కిందే ఒక సెపరేట్ ఆర్గనైజేషన్ ఉంటే వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం వల్ల మన పని వెంటనే తెగుతుందా? మీరే చెప్పండి. మన గ్రీవెన్స్ రిడ్రెస్ అయ్యే అవకాశం ఉందా, తక్కువ ఉంటుందా? నువ్వు ఎవరికైతే కంప్లైంట్ ఇస్తున్నావో ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ అనేది ట్యాక్స్ డిపార్ట్మెంట్ కిందే ఉంది. మరి నువ్వు కంప్లైంట్ ఇవ్వాల్సిందే డిపార్ట్మెంట్ మీద. సో నీ ప్రాబ్లం రిజాల్వ్ అయ్యే అవకాశాలు జనరల్గా ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయా? తక్కువ సార్, తక్కువ ఉంటాయి. వెరీ గుడ్. అందుకనే మనకి ఏముండాలి? ఇక్కడ ఏం రాశారు చెప్పండి? నీడ్ ఫర్ అన్ ఇండిపెండెంట్ ombudsman. ఇండిపెండెంట్ అర్థం ఏంటి? ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి ఇండిపెండెంట్, దానికి పవర్స్ ఉండాలి. ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్ మీద, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద వాళ్ళు డిపెండ్ అయ్యేలా ఉండకూడదు.
అంటే ఐడియల్గా ఇట్ షుడ్ బి బ్యాక్డ్ బై ఏ లా. అంటే ఇట్ షుడ్ బి ఏ స్టాట్యూటరీ బాడీ. అంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం పరంగా ఈ సెపరేట్ ombudsman-కి మనం కొన్ని హక్కులు కల్పించాలి. హక్కులు కల్పించినప్పుడు దిస్ ఆర్గనైజేషన్ విల్ డెరైవ్ ద పవర్స్ ఫ్రమ్ ది లా, నాట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్. దాని పవర్ అనేవి డిపార్ట్మెంట్ నుంచి రావు, చట్టం నుంచి వస్తాయి. చట్టం నుంచి నీకు పవర్ వచ్చినప్పుడు నువ్వు ఇంపార్షియల్గా, సాలిడ్గా, గట్టిగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. నువ్వు డిపార్ట్మెంట్ కిందే ఉన్నప్పుడు, డిపార్ట్మెంట్ మీదే కంప్లైంట్ వచ్చినప్పుడు నువ్వు ఎటువంటి యాక్షన్ తీసుకోగలుగుతావు? తీసుకోలేవు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పెద్ద యాక్షన్ తీసేసుకున్నావు అనుకో, నెక్స్ట్ మూమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? నీ గైడ్ లైన్స్ మార్చేస్తుంది. డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ ప్రకారం నువ్వు పని చేయాలి. డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ ప్రకారం పనిచేసినప్పుడు డిపార్ట్మెంట్ మీదే నువ్వు ఎక్కువ పెనాల్టీ వేసినట్టు కానీ, శిక్ష వేసినట్టు కానీ తీర్పు ఇచ్చేసావు అనుకో, నెక్స్ట్ మూమెంట్ డిపార్ట్మెంట్ ఏమో నీ గైడ్ లైన్స్ మార్చేస్తుంది. నీ పిల్లకి వాళ్ళ చేతిలో ఉంటుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం టుడే ఇన్ ఇండియన్ ట్యాక్స్ ఒంబుడ్స్మన్ స్కీమ్. ట్యాక్స్ ఒంబుడ్స్మన్ సిస్టంలో ఇండియాకి ప్రెజెంట్ ఉన్న ప్రాబ్లం అది. ఇన్ఫాక్ట్ ఎందుకు ఇక్కడ రాశారు ఇండియాస్ ఎక్స్పీరియన్స్ విత్ ట్యాక్స్ ఒంబుడ్స్మన్. ఇండియాకి ప్రెజెంట్ ఉన్న అనుభవం ఎలా ఉంది? 2003లోనే ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ ఒంబుడ్స్మన్ క్రియేట్ చేశారు. అలాగే ఇండైరెక్ట్ ట్యాక్స్ ఒంబుడ్స్మన్ 2011లో క్రియేట్ చేశారు. అయితే ఈ ఫంక్షనింగ్ అనేది ఎవరు గవర్న్ చేస్తున్నారు? గవర్న్ బై గైడ్ లైన్స్. వాళ్ళు ఇస్తున్న గైడ్ లైన్స్ బట్టే ఫంక్షనింగ్ జరుగుతుంది. అండ్ దేర్ వాజ్ నో యాక్ట్ ఆఫ్ లా, సెపరేట్గా ఎటువంటి చట్టము లేదు. అండ్ వీళ్ళ యొక్క డెసిషన్స్ అన్ని కూడా ఓన్లీ అడ్వైజరీ ఇన్ నేచర్, సలహాలు ఇవ్వడం వరకు అయిపోయింది ఒంబుడ్స్మన్. సో ఒంబుడ్స్మన్ కుడ్ సెటిల్ కంప్లైంట్స్ ఎయిదర్ త్రూ అగ్రిమెంట్స్ బిట్వీన్ ద కంప్లైనెంట్ అండ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. అంటే కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేస్తుందే తప్పితే మ్యాక్సిమం 5,000కి మించి కనీసం కాంపెన్సేషన్ కూడా ఇవ్వలేకపోతుంది ఈ ఒంబుడ్స్మన్. డిపార్ట్మెంట్ చేసిన తప్పు వల్ల వీళ్ళకి నష్టం జరిగినా సరే 5,000 నుంచి కాంపెన్సేషన్ ఇవ్వమని ఆర్డర్ చేసే పరిస్థితి కూడా లేదు. అందుకనే మనం ఒక రకంగా ఏం చెప్పాలి? ఫెయిల్యూర్ కింద లెక్క. అందుకే 2019లో వాటిని అబాలిష్ చేసేసారు, 2019లో అబాలిష్ చేశారు. దాని ప్లేస్లో ప్రస్తుతం ఏం జరుగుతుందంటే ఆస్క్ అని పెట్టారు. ఇది కూడా సేమ్ ప్రాబ్లమే, ఆయకర్ సేవా కేంద్రాస్. ఇది కూడా సేమే. దీంట్లో కూడా మీకు ఏ ప్రాబ్లము సాల్వ్ అవ్వదు, ఎందుకంటే ఇది కూడా విత్ ఇన్ డిపార్ట్మెంటే ఉంది. అలాగే ఈ నివారణ అని సెపరేట్ పోర్టల్ పెట్టారు. ఈ నివారణ అని చెప్పి మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ బిజినెస్ అప్లికేషన్ అంటే సాఫ్ట్వేర్ ఉంది చూడండి, ఆ సాఫ్ట్వేర్లోనే ఇది కూడా పనిచేస్తుంది. సాఫ్ట్వేర్ పేరేంటే సెంట్రల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. దాని కింద ఇది కూడా ఉంటుంది. అంటే ప్రెసెంట్ 2019లో పెట్టిన కొత్త సిస్టంలో కూడా మనకి ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు. బికాజ్ ఆల్ ఆర్ నాట్ ఇండిపెండెంట్. అవి ఇండిపెండెంట్ కాదు. ప్రాబ్లం ఎందువల్ల? అవి ఇండిపెండెంట్ కాదు కాబట్టి. దే ఆర్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, బికాస్ ఆఫ్ విచ్ ద సొల్యూషన్ ఆర్ ద రిజల్యూషన్ టు ద ప్రాబ్లమ్స్ ఈజ్ నాట్ ఎఫెక్టివ్. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది అనేది కూడా రాశారు ఇక్కడ. గ్లోబల్ ఎక్స్పీరియన్స్ విత్ ఇండిపెండెంట్ ట్యాక్స్ ఒంబుడ్స్మన్. మరి విదేశాల్లో ఎలా ఉంది అంటే, విదేశాల్లో బాగుంది. చూడండి ఇక్కడ, గ్లోబల్ ఎక్స్పీరియన్స్ సజెస్ట్ దట్ కంట్రీస్ విత్ అన్ ఇండిపెండెంట్ ట్యాక్స్ ఒంబుడ్స్మన్ హ్యావ్ పర్ఫార్మ్డ్ బెటర్ ఆన్ ద ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రంట్ త్రూ బెటర్ ట్రస్ట్ బిట్వీన్ ట్యాక్స్ పేయర్స్ అండ్ ట్యాక్స్ అథారిటీస్ అండ్ హ్యావ్ ఎగ్జిబిటెడ్ హయ్యర్ యావరేజ్ ట్యాక్స్ టు జీడిపి రేషియో అండ్ లోవర్ టైమ్ టు ఫైల్ ట్యాక్సెస్. పెద్ద దేశాల్లో ఇప్పుడు ఆస్ట్రేలియా, కెనడా, యూకే, బ్రెజిల్ లాంటి కంట్రీల్లో ఇండిపెండెంట్ ట్యాక్స్ ఒంబుడ్స్మన్ ఉంది. అంటే అర్థం ఏంటి? ఈ కంప్లైంట్స్ హ్యాండిల్ చేసే డిపార్ట్మెంట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో భాగంగా తోసేయలేదు. దానికి సెపరేట్గా ఇండిపెండెంట్ ఫంక్షనింగ్, ఇండిపెండెంట్ అథారిటీ అనేది ఇచ్చారు. దానివల్ల మంచి జరిగిందా, చెడు జరిగిందా? మంచి జరిగింది. ఎందుకు? ట్యాక్స్ పేయర్స్కి, ట్యాక్స్ అథారిటీకి ట్రస్ట్ అనేది బెటర్గా ఉంది. అండ్ తక్కువ టైంలోనే ఇష్యూస్ అనేవి రిజాల్వ్ అవుతున్నాయి. హయ్యర్ యావరేజ్ ట్యాక్స్ టు జీడిపి, అంటే జీడిపిలో ట్యాక్స్ యొక్క రేషియో చాలా ఎక్కువ. అంటే ఎక్కువ ట్యాక్సెస్, జీడిపికి ట్యాక్సెస్ అనేవి ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తున్నాయని చెప్పారు. అమెరికాలో ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఐఆర్ఎస్ అని ఉంటుంది, ట్యాక్స్ పేయర్ అడ్వకేట్ అని. ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. అలాగే మీకు కెనడాలో ఇది, అలాగే యూఎస్, యూకేలో ఇవన్నీ కూడా. ఇదంతా మీరు ఎక్కువగా చదవక్కర్లేదు, బట్ ఇది చదవాలి. సొల్యూషన్ ఏంటి? మీరు ఎగ్జామ్లో రాసినప్పుడు ఇది వే ఫార్వర్డ్, మెయిన్స్లో అందుకే ఇది ఇంపార్టెంట్ చెప్పాను.
వే ఫార్వర్డ్, ఏ పాసిబుల్ సొల్యూషన్. గవర్నమెంట్ ఏం చెప్తుంది? పాసిబుల్ ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంది? ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ సజెస్ట్ దట్ an ombudsman system is necessary for ensuring protection of taxpayers' rights. However, the institution was not effective in India and was abolished. Reason ఏంటి? May have been inadequate independence. డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి ఇండిపెండెన్స్ లేకపోవడం వల్ల. Therefore, there is a need to reinvigorate the system of grievance redressal in India. ఇండియాలో దాన్ని మళ్ళీ రీఇన్విగోరేట్ చేయాలి. ఇన్విగోరేట్ అంటే వాటిని ఎనర్జైజ్ చేయాలి, సిస్టమ్ని మళ్ళీ పైకి లేపాలి. అండ్ ఇన్కార్పొరేట్ మోర్ హోలిస్టిక్ వ్యూ ఆఫ్ ఎన్హాన్సింగ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్, ప్రొటెక్టింగ్ ట్యాక్స్ పేయర్స్. సో ఇదంతా జరగాలంటే ఏం చేయాలి? ఇండిపెండెంట్ ఆఫ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. వీ హ్యావ్ టు బ్రింగ్ ఎన్ ఆర్గనైజేషన్, దానికి ఎడిక్వేట్ టీత్ ఉండాలి. టీత్ అంటే పవర్స్ ఉండాలి. ట్యాక్స్ డిపార్ట్మెంట్తో అది ఇండిపెండెంట్గా ఉండాలి. అలాంటిది ఉంటేనే ఏదైతే మనం ఆనరింగ్ ద ఆనెస్ట్ అని మాట్లాడుతున్నామో అది సక్సెస్ఫుల్ అవుతుంది అని చెప్పి రాశారు. దిస్ పోర్షన్ talks about a possible solution. క్లియర్ ఎవ్రీబడి? ఒకసారి సమ్మరైజ్ చేస్తాను, వినేసేయండి మొత్తం. ట్యాక్స్ రిఫార్మ్స్ అనేవి, ట్యాక్స్ రిఫార్మ్స్లో మెయిన్ థీమ్ ఏంటి? ఆనరింగ్ ది ఆనెస్ట్. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పేరు. 3 పిల్లర్స్. ఏంటా పిల్లర్స్? ఫేస్లెస్ అపీల్స్, ఫేస్లెస్ అసెస్మెంట్, తర్వాత ఫేస్లెస్ అపీల్స్, ట్యాక్స్ పేయర్స్ చార్టర్. దీస్ ఆర్ ద 3 పిల్లర్స్. అసెస్మెంట్, ఫేస్లెస్ అపీల్స్, ఫేస్లెస్ చార్టర్. ట్యాక్స్ పేయర్స్ చార్టర్ అంటే మీ ఆబ్లిగేషన్ ఏంటి, మీ ఆబ్లిగేషన్ ఏంటి. చార్టర్లో భాగంగానే ఈ ఆల్సో టాక్స్ అబౌట్ ఒంబుడ్స్మెన్. ఒంబుడ్స్మెన్లో ప్రెజెంట్ ఉన్న ఇష్యూస్ ఏంటి? నాట్ ఇండిపెండెంట్. విదేశాల్లో ఎలా ఉంది? ఇండిపెండెంట్ ఉంది. ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు అక్కడ ఏమైనా పాజిటివ్గా కనిపిస్తుందా? ఎస్, ట్యాక్స్ బెటర్గా పే చేస్తున్నారు. సో ఇండియాలో ఏం చేయాలి? యూ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ ఇండిపెండెంట్ ombudsman system in India also. Only that will help, that will build more trust in the minds of taxpayers. Is this clear to everyone? Taxation reforms ane portion clear ayinda? Okay, next comes trends in central government finances. Central government finances లో ఇక్కడ 3 పదాలు రాశారు: సెంటర్, స్టేట్ అండ్ జనరల్ గవర్నమెంట్. అగైన్ ప్రిలిమ్స్ లో అడిగే అవకాశం ఉన్న క్వశ్చన్. జనరల్ గవర్నమెంట్ అంటే సెంటర్ ప్లస్ స్టేట్ అని. నో స్టాట్యుటరీ కాదు, అందుకనే కదా అంటున్నారు. అది డిపార్ట్మెంట్లో భాగం. డిపార్ట్మెంట్లో అది సెపరేట్ డిపార్ట్మెంట్ అయిపోతుంది. అందుకనే ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. ఎస్పెషల్లీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మీ డిపార్ట్మెంట్లో భాగంగా ఒకటి పెట్టేస్తే సాల్వ్ అవ్వదు. సెపరేట్గా స్టాట్యుటరీ బాడీ ఒకటి క్రియేట్ చేయాలి, ఒక ఇండిపెండెన్స్ ఉన్న బాడీని క్రియేట్ చేయాలని చెప్తున్నారు. స్టాట్యుటరీ కాదు కాబట్టే. శ్రావణి గుర్తుపెట్టుకో, ఇఫ్ సంథింగ్ ఈజ్ స్టాట్యుటరీ, మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, దేర్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్, ఎనీ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ పవర్ఫుల్లా కాదని మీరు ఎలా చెప్తారు? దానికి పవర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు అందరినీ. పవర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? వాట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ పవర్? ఈ సోర్స్ ఆఫ్ పవర్ అనేది డిపార్ట్మెంటే అనుకోండి. ద డిపార్ట్మెంట్ ఈజ్ గివింగ్ పవర్ అంటే అర్థం ఏంటి? నీకు డిపార్ట్మెంటే పవర్ ఇస్తున్నప్పుడు నీకు పవర్ ఇచ్చేవాడి మీద నువ్వు గట్టిగా తిరగబడగలవా? అంత సాలిడ్గా నువ్వు తిరగబడలేవు. ఎందుకంటే నువ్వు తిరగబడుతున్నావు అనుకో, ఎక్కువగా డిపార్ట్మెంట్ నువ్వు అల్లరి పెడుతున్నావు అనుకో, ఆడు ఏం చేస్తాడు? పవర్ కట్ చేస్తాడు. యూ విల్ కట్ యువర్ పవర్. అదే జరిగింది, ఇంకేం జరగదు. అదే ఈ పవర్ అనేది ఒక యాక్ట్ ద్వారా వచ్చింది అనుకోండి. ఇఫ్ ద పవర్ కమ్స్ వయా యాక్ట్, ఈ ఆర్గనైజేషన్ ఇప్పుడు డిపార్ట్మెంట్ని ఈ యాక్ట్ ద్వారా వచ్చిన పవర్ ద్వారా నిలదీస్తుంది అనుకోండి. డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది?
పవర్ కట్ చేయాలని ట్రై చేస్తుంది. ఎవరైనా అంతే, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు పవర్ కట్ చేయాలని ట్రై చేస్తారు. కానీ వాళ్ళ చేతిలో ఉందా పవర్? లేదు. ఎక్కడుంది? యాక్ట్. యాక్ట్ మార్చాలంటే ఎవరు మార్చగలరు? పార్లమెంట్. పార్లమెంటే మార్చగలరు తప్పితే డిపార్ట్మెంట్ ఏమీ చేయలేదు. అయితే అధికార పార్టీ ఎవరైతే రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకి ఎక్కువ మంది ఎంపీలు ఉంటారు కాబట్టి దే కెన్ చేంజ్ యాక్ట్. అవసరమైతే వాళ్ళ చట్టాన్ని మార్చేయగలుగుతారు. మరి దీనికంటే పవర్ఫుల్, చట్టం కంటే పవర్ఫుల్ ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ది మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ ది కంట్రీ టుడే ఆర్ టుమారో ఆర్ ఎస్టర్డే ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్? యాక్ట్ కంటే పెద్దదేంటి? సాధారణ చట్టం కంటే పెద్దదేంటి? అన్నిటికంటే పెద్ద చట్టం ఏంది? వాట్ ఈస్ అవర్ లా ఆఫ్ ల్యాండ్? Constitution. If it derives power from Constitution, ఎగ్జాంపుల్ ఏంటి? ఎలక్షన్ కమిషన్. నీ పవర్ అనేది ఎలక్షన్ కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చింది అనుకోండి, నువ్వు అగైన్ యు ఆర్ ట్రబులింగ్ ది గవర్నమెంట్ ఆర్ ద డిపార్ట్మెంట్ నీ పవర్ కట్ చేయాలని ట్రై చేస్తుంది. నీ పవర్ కట్ చేయాలంటే ఏం చేయాలి? కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయాలి. చట్టాన్ని మార్చడం కన్నా కష్టం. Constitutional amendment is not easy. It is even more difficult than amending a normal act. అందుకే ఏ సంస్థ అయినా అది ఎంత పవర్ఫుల్ అని చెప్పాలంటే మనం ఎక్కడి నుంచి వస్తున్నాయి దాని పవర్స్ అనేది చూడాలి. యూ షుడ్ లుక్ ఎట్ సోర్స్ ఆఫ్ పవర్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, దట్ మీన్స్ ఇట్ హ్యాస్ మచ్ హయ్యర్ పవర్స్ కంపేర్ టు ఎ స్టాట్యూటరీ బాడీ విచ్ derives powers from statute or act, or an executive body which derives powers from గవర్నమెంట్ ఆర్డర్. శ్రావణి, అర్థమైందా కాన్సెప్ట్ బిహైండ్ దిస్? Yes, now sir, clear. Shravani and others, did you all understand this point? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ట్రెండ్స్ ఇన్ గవర్నమెంట్ ఫినాన్స్ అని రాశాడు. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఫినాన్సెస్, రెండు స్టేట్ గవర్నమెంట్ ఫినాన్సెస్, తర్వాత ఏమన్నాడు? జనరల్ గవర్నమెంట్ అన్నాడు. జనరల్ గవర్నమెంట్ ఈస్ నథింగ్ బట్ సెంటర్ ప్లస్ స్టేట్ పుట్ టుగెదర్. దిస్ కుడ్ బి ఎ క్వశ్చన్ ఇన్ ప్రిలిమ్స్. జనరల్ గవర్నమెంట్ డెట్ ఇండికేట్స్ అని అన్నాడు అనుకోండి, ద డెట్ పొజిషన్ ఆఫ్ సెంటర్, ద డెట్ పొజిషన్ ఆఫ్ స్టేట్స్, ఆర్ ద డెట్ పొజిషన్ ఆఫ్ సెంటర్, స్టేట్ అండ్ ఆల్ యూనియన్ టెరిటరీస్. అంటే సెంటర్, స్టేట్ అండ్ ఆల్ యూనియన్ టెరిటరీస్ అంటే ఎంటైర్ గవర్నమెంట్స్, నాట్ జస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ బట్ ఆల్ అదర్ గవర్నమెంట్స్ అన్ని కలిపి ఓవరాల్ గా డెట్ పొజిషన్. అంటే డెట్ అంటే అర్థం ఏంటి? అప్పు అని అర్థం. ఎంత అప్పు ఉంది అని అర్థం. ఓకే, సో దిస్ పర్టికులర్ టాపిక్ ని నేను డైరెక్ట్ గా చార్ట్స్ రూపంలోనే మీకు చెప్పేస్తాను. అదొక్కటే మీకు చాలు, ఇంకేం చదవక్కర్లేదు. ఇక్కడ చూడండి, వీటిని ఏమంటాం మనం? ట్రెండ్స్ ఇన్ డెఫిసిట్స్. కీవర్డ్స్ అన్ని మీరు చదివేస్తే చాలు, ఏది కష్టం కాదు. చూడండి ఇక్కడ ఏం రాశారు? ఎఫెక్టివ్ ఆర్డి, పిడి, ఎఫ్డి. మళ్ళీ ఒకసారి రివిజన్. ఎఫ్డి ఈజ్ నథింగ్ బట్ ఫిస్కల్ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్ ఫార్ములా ఏంటి? డెఫిసిట్ అంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ, రెవెన్యూ తక్కువ. సో ఏం రాయాలి ఇక్కడ? టోటల్ ఎక్స్పెండిచర్. టోటల్ ఎక్స్పెండిచర్లో ఏముంటాయి? రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ ఏం రాయాలి? రెవెన్యూ రిసీప్ట్స్ ప్లస్ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీప్ట్స్. క్యాపిటల్ రిసీప్ట్స్ లో డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీప్ట్స్ ఉంటాయి, నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీప్ట్స్ ఉంటాయి. డెట్ క్రియేటింగ్ అంటే అప్పు చేసి మీరు తెచ్చింది కూడా రిసిప్టే, డబ్బు లోపలికి వస్తుంది కాబట్టి రిసిప్ట్. అప్పు చేయకుండా వచ్చేది అంటే ఎలాగా? ఇంతకు ముందు ఎవడైనా మన దగ్గర అప్పు తీసుకుని తిరిగి ఇచ్చేసాడు అనుకోండి, నువ్వు అప్పు చేయలా, ఆడు అప్పు తీరుస్తున్నాడు, ఆ రకంగా వచ్చేది. లేకపోతే నీ దగ్గర ఉన్న ఆస్తి ఏదన్నా అమ్మడం ద్వారా వచ్చేది, అలాంటివన్నీ కౌంట్ చేస్తారు. సో ఇలా వచ్చేదాన్ని ఎఫ్డి అంటారు. ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఎంత డెఫిసిట్ ఉందో నువ్వు అంత అమౌంట్ ఏం చేయాలి? బారోయింగ్ చేయాలి. సో ఫిస్కల్ డెఫిసిట్ indicates the amount you will need to borrow in that particular year.
ద అమౌంట్ యూ విల్ నీడ్ టు బారో ఇన్ దట్ పర్టికులర్ ఇయర్. మరి ప్రైమరీ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? ఇది ఆల్రెడీ మాట్లాడాం లాస్ట్ టైం. ఏం చెప్పాను? ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ అంటే అమౌంట్ టు బి బారోడ్ మైనస్ ఏం చేయాలి ఇక్కడ? ఇంట్రెస్ట్ పెయిడ్ ఫర్ ప్రీవియస్ బారోయింగ్స్. ఈ సంవత్సరం ఎంత అప్పు తెచ్చుకుంటున్నారో ఈ అప్పులో ఇంతకు ముందు చేసిన అప్పులకి చెల్లించాల్సిన వడ్డీ ఎంత. నువ్వు 1000 కోట్లు అప్పు తెచ్చావు అనుకో, ఇందులో 100 కోట్లు ఇంతకు ముందు చేసిన అప్పులకి వడ్డీ కింద వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు పీడీ ఎంత అవుతుంది? 900 crores అవుతుంది. ఇది మీకు ఫిస్కల్ డెఫిసిట్ అయితే, ఇది ఇంట్రెస్ట్ టువర్డ్స్ ప్రీవియస్ బారోయింగ్స్ అయితే ఈ రిమైనింగ్ 900 ఏమవుతుంది? ప్రైమరీ డెఫిసిట్ అవుతుంది. ఇస్ దిస్ క్లియర్? ప్రైమరీ డెఫిసిట్ లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను మీకు. I covered this in last class as well. Look at revenue deficit. Revenue deficit is nothing but revenue expenditure minus revenue receipts. Revenue expenditure minus revenue receipts. ఇది రెవెన్యూ డెఫిసిట్. మీకు మీలో ఎవరైనా ఇంకా అంటే బేసిక్స్ లేకపోతే ఏం చేస్తారంటే, మీ యాప్లో పబ్లిక్ ఫినాన్స్ అని చెప్పి మన లాస్ట్ ఇయర్ ఉంటాయి ఎకానమీ వీడియోస్, ఓపెన్ చేయండి. పబ్లిక్ ఫినాన్స్ అనే చాప్టర్ ఓపెన్ చేయండి. అందులో ఫస్ట్ లెక్చర్, సెకండ్ లెక్చర్ ఒకసారి చూసేయండి. మీరు లైఫ్లో మర్చిపోరు. రెవెన్యూ రిసిప్ట్ అంటే ఏంటి, క్యాపిటల్ రిసిప్ట్ అంటే ఏంటి, మొత్తం నేను డీటెయిల్డ్గా చెప్పా. ఒక్కసారి మీరు బ్యాక్గ్రౌండ్ చూసుకున్నారనుకోండి, అది చూసుకున్నాక మళ్ళీ ఒకసారి స్లైడ్ చూడండి, మీకు అర్థమైపోతుంది ఒకవేళ మీకు డౌట్ ఉంటే. ఇది ప్రైమరీ డెఫిసిట్. మరి రెవెన్యూ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్. మరి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్? చాలా ఇంపార్టెంట్ ఇది. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? నిశాంత్, కెన్ యూ ఆన్సర్ దిస్? ఎవరైనా? లక్ష్మణ్, నిశాంత్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్, ఇది స్టేట్. Sir, from revenue deficit, you have to subtract Central government. assets which are creating expenses. Let us say central government has given a grant of 10,000 crores. 10,000 crores states కి గ్రాంట్ రూపంలో ఇచ్చింది అనుకోండి. ఈ 10,000 crores ని సెంట్రల్ గవర్నమెంట్ ఏమని రాస్తుంది తన సిస్టంలో? ఇట్ మెన్షన్స్ ఇట్ యాజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద దాన్ని మెన్షన్ చేస్తుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటంటే, ఇది గుర్తుపెట్టుకోండి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి? ఇట్ డజంట్ క్రియేట్ ఎనీ అసెట్స్. అసెట్ అంటే అర్థం ఏంటి? ఎనీథింగ్ దట్ ప్రొడ్యూసెస్ మనీ. ఆస్తిని ప్రొడ్యూస్ చేసేది అసెట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రోడ్స్, బ్రిడ్జెస్, ఈ రెండు ఇమీడియట్గా గుర్తొస్తాయి. లేదా లోన్, ఫైనాన్షియల్ అసెట్, షేర్స్, ఇవి ఫైనాన్షియల్ అసెట్స్. గోల్డ్, ఇవి కూడా అసెట్స్. ల్యాండ్, ఇదంతా కూడా అసెట్ కింద వస్తుంది. అంటే గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ తన దగ్గర ఉన్న డబ్బులతో ఒక ల్యాండ్ కొనింది అనుకోండి. ఇఫ్ ఇట్ బైస్ ఏ ల్యాండ్, ఇది రెవెన్యూ ఎక్స్పెండిచరా క్యాపిటల్ ఎక్స్పెండిచరా చెప్పండి? ఇఫ్ ఇట్ బైస్ ఏ ల్యాండ్, ఇట్ ఈజ్ ఎ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎందుకని? ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎన్ అసెట్. ఇఫ్ ఇట్ ఈస్ బిల్డింగ్ ఏ రోడ్, ఇది ఏ ఎక్స్పెండిచర్? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇఫ్ ఇట్ ఈస్ బిల్డింగ్ ఏ డ్యామ్, ఇదే ఎక్స్పెండిచర్? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ శాలరీస్, ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చింది అనుకోండి, దిస్ ఈస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. నువ్వు శాలరీస్ ఇచ్చినప్పుడు ఏ అసెట్ క్రియేట్ అవ్వాలా? ఇక్కడ ఏమో ల్యాండ్ కనిపిస్తుంది, రోడ్ కనిపిస్తుంది, డ్యామ్ కనిపిస్తుంది. లేదా ట్రావెల్ కోసం ఎక్స్పెన్సెస్ అయ్యింది అనుకోండి. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ప్రపంచ దేశాలన్నీ చుట్టేశారు, దానికోసం ఖర్చులు అయ్యాయి, ట్రావెల్ ఎక్స్పెన్స్ అయ్యాయి, అది రెవెన్యూ ఎక్స్పెండిచరే, ఎందుకంటే అసెట్ క్రియేట్ అవ్వట్లా. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి గ్రాంట్ ఇచ్చింది అనుకోండి, స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేసింది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చే, అసెట్ ఏమైనా క్రియేట్ అయిందా? అవ్వలేదు.
అది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్లోనే మెన్షన్ చేస్తారు. ఇప్పుడు మీకు ఒక ట్రికీ సిచ్యువేషన్ తీసుకొస్తాను. ఈ 10,000 కోట్లు తీసుకెళ్ళి స్టేట్ గవర్నమెంట్స్ రోడ్స్ కట్టాయి అనుకోండి. నౌ వాట్ విల్ యూ డూ? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏమనుకున్నాం మనం? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏమనుకున్నాం? ఆ మనీతో అసెట్స్ క్రియేట్ అవ్వకూడదు అనుకున్నాం. నువ్వు స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తావు, నేనేమి అసెట్ క్రియేట్ చేయలేదు కదా, గ్రాంట్ రూపంలో వాళ్ళకి ఇస్తానని చెప్పి నువ్వు రెవెన్యూ ఎక్స్పెండిచర్లో రాస్తావు. కానీ నీ దగ్గర డబ్బులు తీసుకొని స్టేట్ గవర్నమెంట్ రోడ్లు క్రియేట్ చేసింది అనుకో, రోడ్లు క్రియేట్ చేసింది అనుకోండి, అప్పుడు అసెట్ క్రియేట్ అయినట్ట అవనట్ట? క్రియేట్ అయినట్టే. డైరెక్ట్గా అయినట్టే, ఇండైరెక్ట్గా అయినట్ట? ఇండైరెక్ట్గా అయినట్టు. డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో చాలా, కానీ స్టేట్ గవర్నమెంట్ చేతిలో చేయండి. ఇలాంటివి ఏవైతే ఉంటాయో, అంటే నువ్వు గ్రాంట్స్ రూపంలో ఇచ్చినవి స్టేట్ గవర్నమెంట్స్ అసెట్ క్రియేషన్ కోసం ఉపయోగించారనుకోండి, వాటిని రెవెన్యూ డెఫిసిట్లోంచి మైనస్ చేసేయాలి. గ్రాంట్స్ గివెన్ టు స్టేట్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్ assets, or you can say capital expenditure. This is called effective RD. ఎంత మందికి అర్థమైంది? ఎఫెక్టివ్ ఆర్డి అర్థమైందా? నిశాంత్, ఓల్డీస్, లక్ష్మణ్, మీకు అర్థం అవ్వాలి. Yes, sir. Whoever has understood, say clear. కాకపోతే అడగండి, పర్లేదు. అర్థమైందా గైస్? ఇంకా ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అర్థమైందా? చెప్పేసాను ఎక్కడే, మీకు వీడియో చూడమని చెప్పాను కానీ ఇక్కడే క్లియర్ చేస్తాను మీకు. అసెట్స్ క్రియేట్ చేయడానికి పెట్టే ఖర్చుని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాము. మామూలు చిల్లర ఖర్చులన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్లోకి వెళ్తాయి. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చిన డబ్బులు స్టేట్ గవర్నమెంట్ అసెట్స్ క్రియేట్ చేసింది అనుకోండి, అప్పుడు మామూలుగా అయితే ఇది ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెండిచరే, కానీ దీంతో అసెట్స్ క్రియేట్ అయ్యాయి కాబట్టి ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఈ పోర్షన్ తీసేయాలి. అది తీసేసి చెయ్యాలి. మీకు మామూలుగా క్యాల్కులేషన్ ఎలా అవుతుంది? ఫార్ములా చూడండి ఒకసారి. లెట్స్ లుక్ ఎట్ ది ఫార్ములా. చాలా ఈజీ అమ్మా ఎకానమీ. కొంచెం మీరు అటెన్షన్ పే చేస్తారంటే పిల్లబచ్చే సబ్జెక్టు, దీనికి ఎందుకు భయపడిపోతాం అనుకుంటారు. రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్. ఇప్పుడు ఏమంటున్నా నేను? ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ దోస్ గ్రాంట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్. ఇదన్నమాట. ఓకే, ఈ పోర్షన్ మీరు బయట రాస్తే ఏమవుతుంది? ఆర్ఈ మైనస్ దిది. ఆర్ఈ మైనస్ ఆర్ఆర్ ఏంటి? ఆర్డి. ఆర్డి మైనస్ ఈ పోర్షన్ బయట గ్రాంట్స్. దట్స్ ఇట్. గ్రాంట్స్ ఫర్ క్రియేటింగ్ క్యాపిటల్ అసెట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇది ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. దాని ట్రెండ్స్ ఇక్కడ ఇచ్చాడు, పెరిగిందా తగ్గిందా అవన్నీ ఇక్కడ మీకు 2014-15 నుంచి 2020-21 వరకు దే హావ్ గివెన్ ది ట్రెండ్స్. పెరిగిందా తగ్గిందా, ఈ నెంబర్స్ ఎవ్వరూ మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కొన్నిసార్లు గత 5 సంవత్సరాల్లో పెరుగుతుందా తగ్గుతుందా అని అడగొచ్చు. మీకు రఫ్గా గుర్తుంటే సరిపోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్కి నెంబర్స్ మెమరైజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ మీకు క్లియర్గా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫిస్కల్ పారామీటర్స్ అని రాశాడు. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇట్. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే మాట్లాడాం, గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ మాట్లాడాం. గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూలోంచి నెట్ ట్యాక్స్ రెవెన్యూ ఎలా వస్తుంది చెప్పండి? ఈ 10 ఏంటి? ఇది జీటీఆర్. ఇందులో ఈ 10 ఏంటి చెప్పండి?
వాట్ ఈస్ దిస్ 10? లాస్ట్ క్లాస్ చెప్పాను. ఏంట 10? గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ నుంచి నెట్ ట్యాక్స్ రెవెన్యూ ఎలా వస్తుంది? హౌ డు యూ గెట్ ఇట్? అసైన్ టు whom? స్టేట్స్. స్టేట్స్కి అసైన్ చదవాలమ్మా, క్లాసులు వినడం కాదు, మళ్ళీ చదవాలి మీరు వెంటనే, ఎప్పటికప్పుడు వెంటనే చదవాలి. అసైన్ టు ట్యాక్స్. గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ నుంచి స్టేట్స్కి అసైన్ చేసిన అమౌంట్ తీసేస్తే మిగిలింది నెట్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్లో ఏం చెప్పాను మీకు? ఇంట్రెస్ట్ రిసీప్ట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సెంట్రల్ గవర్నమెంట్ వేరే వాళ్ళకి లోన్, స్టేట్ గవర్నమెంట్కి లోన్ ఇచ్చింది అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ వడ్డీ ఇస్తుందిగా, అవి వస్తాయి. అలాగే డివిడెండ్స్. డివిడెండ్స్ అంటే అర్థం ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ చాలా కంపెనీస్లో 100% స్టేక్ ఉంటుంది, వాటా ఉంటుంది, 70% వాటా ఉంటుంది, 50% వాటా ఉంటుంది. మరి వాటా ఉన్నప్పుడు ఆ కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి, ఆ ప్రాఫిట్స్లో షేర్ హోల్డర్స్కి వాళ్ళు ఇస్తారు, దాన్ని డివిడెండ్స్ అంటాం. అవన్నీ కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అలాగే ఫీజు, వాళ్ళు నడిపే మ్యూజియంస్, పార్కులు, వాటి మీద వచ్చే ఫీజు, ఫైన్స్, ఇలాంటివన్నీ నాన్ ట్యాక్స్ రెవెన్యూలోకి వస్తాయి. నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ మాట్లాడాం, నాన్ డెట్ రిసిప్ట్స్ మాట్లాడాం, టోటల్ ఎక్స్పెండిచర్, ఇవన్నీ లాస్ట్ క్లాస్లో మాట్లాడాం. ఫిస్కల్ డెఫిసిట్ పదాలన్నీ మనకు తెలిసినవే. రెవెన్యూ డెఫిసిట్ తెలుసు, ప్రైమరీ డెఫిసిట్ కూడా మీకు తెలుసు. వీటితో పాటు ఇంకో కొత్తది ఏం నేర్చుకున్నారు ఇవాళ? ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ కూడా ఇవాళ నేర్చుకున్నారు. ఇక్కడ గ్రోత్ రేట్ ఇచ్చాడు. రెవెన్యూ రిసిప్ట్స్ పెరుగుతున్నాయా, ఎంత పర్సంటేజ్లో పెరుగుతున్నాయి? 2015-16లో 8.5% పెరిగింది, 16-17లో 15% పెరిగింది. పెరిగిందంటే ఏంటి? ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే అంత పర్సెంట్ పెరుగుతుందని రాశారు. సో యూ కెన్ లుక్ ఎట్ ద ట్రెండ్. పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. చూడండి, ఇక్కడ నాన్ ట్యాక్స్ రెవెన్యూలో మీకు రాశారు క్లియర్గా. నాన్ ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్ కంప్రైజెస్ మెయిన్లీ ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ ఆన్ లోన్స్ టు స్టేట్స్. స్టేట్స్కి, యూనియన్ టెరిటరీస్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లోన్ మీద వాళ్ళు ఇచ్చే వడ్డీ, అది నాన్ ట్యాక్స్ రెవెన్యూలోకి వస్తుంది. వాటాల మీద వచ్చే డివిడెండ్స్, ప్రాఫిట్లు, ఈ పిఎస్సిస్ అన్నింటిలో ఓనర్ ఎవరు? సెంట్రల్ గవర్నమెంటే కదా. వాళ్ళు ఏమనంటే వాళ్ళు ఇస్తారు. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్ప్లస్ అమౌంట్ని ప్రతి ఇయర్ ట్రాన్స్ఫర్ చేస్తుంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. సో ఇలాంటివన్నీ కదా, ఇవన్నీ కలిపి నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద చెప్తారు. అది కూడా ఇచ్చాడు. ట్రెండ్ చూడండి, ఇక్కడ ఇంట్రెస్ట్ రిసిప్ట్ పెరుగుతున్నాయా, ఆల్మోస్ట్ ఒకేలా, పెద్ద డిఫరెన్స్ లేదు. డివిడెండ్స్, ప్రాఫిట్స్ నుంచి ఎంత వస్తుంది, ఎక్స్టర్నల్ గ్రాంట్స్ నుంచి ఎంత వస్తుంది, ఇలా ఒక్కొక్క పారామీటర్ ఇచ్చి నెంబర్స్ ఇచ్చాడు, పెరిగాయా తగ్గాయా అని. ఇంత డీటెయిల్గా మనం అన్ని కవర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది చూడండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, ట్రెండ్స్ ఇన్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్లో ట్రెండ్స్ చూడండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ట్రెండ్ ఎలా ఉంది? రెడ్ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఏది ఎక్కువ ఉండాలి, ఏది ఎక్కువ ఉంటే మంచిది? విచ్ ఈస్ బెటర్? ఉంటే మంచిది. ఖర్చులు అనేవి అసెట్స్ క్రియేట్ చేయడం కోసం ఉపయోగిస్తే మంచిదా, లేదా డే టు డే ఎక్స్పెన్సెస్ కోసం ఉపయోగిస్తే మంచిదా? అసెట్ క్రియేషన్. మీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంతా ఇంతేగా, శాలరీలు, మెయింటెనెన్స్ ఖర్చులు, ట్రావెలింగ్ ఖర్చులు, మరమ్మతులు, ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే మంచిదా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే మంచిదా? మీరే చెప్పండి. రోడ్లు కట్టడానికి, బిల్డింగ్లు కట్టడానికి, వాటి కోసం అయ్యే ఖర్చు మంచిదా, ఇది మంచిదా? Capital expenditure. యూ టెల్ మీ. Capital expenditure. మీ దగ్గర డబ్బులతో మీ నాన్నగారు ఒక ల్యాండ్ కొంటే ఉపయోగమా, లేకపోతే జలసాలకి వాటికి, లేకపోతే ఈ ఆ మంత్కి అయిపోయే ఖర్చులకి వాడేస్తే బెటరా? ఎందుకు ఇంత టైం పడుతుంది, అర్థం కావట్లేదా? ల్యాండ్స్.
అడిగినప్పుడు రెస్పాండ్ అవ్వండి గైస్. Land రెస్పాండ్ అయితే sector. నాకు అర్థమైందనే విషయం నాకు తెలుస్తుంది. Land క్యాపిటల్ sector. ఎక్స్పెండిచర్ ఇస్ ఆల్వేస్ బెటర్ కంపేర్డ్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండడం అనేది మంచిది రెండింటిని కంపేర్ చేస్తే. మీరు 2013-14లో ఎలా ఉంది చూడండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమో తక్కువ ఉంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే దుబారా ఖర్చులు బాగా ఎక్కువ ఉన్నాయి. తర్వాత అవి తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు అలాగలాగా ఆల్మోస్ట్ సేమ్ అవుతున్నాయి. కొన్నిసార్లు ఇది ఎక్కువ ఉంటుంది, కొన్నిసార్లు అది ఎక్కువ ఉంటుంది, మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటుంది. కానీ స్టార్టింగ్ లో రెవెన్యూ ఏమో ఎక్కువ ఉంది, క్యాపిటల్ ఏమో తక్కువ. గాట్ ఇట్? ఇది ట్రెండ్. ఇది ఒక పాయింట్ చూడండి. ఈబిఆర్ అనే పదం అడగొచ్చు మీకు, ఎక్స్ట్రా బడ్జెటరీ రిసోర్సెస్. మీరు ఒక పాయింట్ చూడండి, గవర్నమెంట్కి డబ్బులు అవసరమైనప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఇట్ రైజ్ అంటే సమీకరిస్తుంది ఫండ్స్. ఏ రకంగా సమీకరిస్తుంది? బై ఇష్యూయింగ్ బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా. దీన్ని ఏమంటాం మనం? డెట్ అంటాం. ప్రభుత్వం అప్పు చేస్తుంది. కొన్నిసార్లు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఇలా బాండ్స్ ఇష్యూ చేయకుండా ఏమంటుందంటే ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయి చూడండి, వాళ్ళకి ఇష్యూ చేయమని చెప్తుంది. దాన్నే ఎక్స్ట్రా బడ్జెటరీ రిసోర్సెస్ అంటారు. ఇది బడ్జెట్లో భాగం కాదు. గవర్నమెంట్ ఇష్యూ చేయకుండా ఒక సెయిల్ కానీ పిఎస్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అప్పు చేయమని చెప్తుంది. కానీ అప్పు తీర్చేది గవర్నమెంటే. ఫర్ విచ్ రీపేమెంట్ ఆఫ్ ఎంటైర్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ ఈస్ డన్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్. వీళ్ళకే ఇస్తారు. ఇలాంటి వాడిని ఎక్స్ట్రా బడ్జెటరీ రిసోర్సెస్ అని చెప్పి అంటారు. అంతే. ఈ లాస్ట్ పోర్షన్ రేపు కవర్ చేద్దాం. ట్రాన్స్ఫర్ టు స్టేట్స్, సెంట్రల్ గవర్నమెంట్ డెట్. ఎందుకంటే ఇందులో ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మెజర్స్ టేకెన్ బై ది సెంటర్ టు సపోర్ట్ ది స్టేట్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ కోవిడ్-19 టైంలో స్టేట్స్కి సపోర్ట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏ యాక్షన్స్ తీసుకుంది. ఈ బాక్స్ 4 చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు కుదిరితే ఇది చదివేసుకొని రండి, రేపు బాక్స్ 4 చదివేసి రండి. ఈ రిమైనింగ్ పోర్షన్ అంతా రేపు కవర్ చేస్తాం. దిస్ ఎంటైర్ చాప్టర్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇవన్నీ రేపు చెప్తాం. ఫైన్, క్లియర్, హ్యాపీ, సాటిస్ఫైడ్? Satisfied. It's clear, sir.